ధన్యవాదాలు అధ్యక్ష. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ డైరెక్టర్ తెలివైన అవ్వాలి అధ్యక్ష, ఆ నిర్మాత బలమైన అవ్వాలి అధ్యక్ష, హీరోయిన్ బాగోవాలి అధ్యక్ష, ఆ సినిమాలో కథ బాగోవాలి అధ్యక్ష, కథతో పాటు సెంటిమెంట్స్ బాగోవాలి అధ్యక్ష, సెంటిమెంట్తో పాటు సాంగ్స్ కూడా బాగోవాలి అధ్యక్ష, సాంగ్స్తో పాటు కామెడీ కూడా బాగోవాలి అధ్యక్ష, కామెడీ బాగోవాలి, ఫైట్స్ కూడా బాగోవాలి అధ్యక్ష. నవరసాలు నిండితేనే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం ఒక సూపర్ 6 అనే సినిమాని తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ సూపర్ 6 అనే సినిమా సూపర్ ఫ్లాప్ అయింది అధ్యక్ష, సూపర్ ఫ్లాప్ అయిందంటే అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష తల్లికి వందనం పథకం తీసుకొచ్చారు అధ్యక్ష, పథకం అంటున్నారు అధ్యక్ష. సరే తల్లికి వందనం పథకం అని మేము ఒప్పుకుంటుంటే మరి కోతలు ఎందుకు పెట్టారంటుంటే అధ్యక్ష, లేదు మీరు పెట్టిన షరతులే మేము పెట్టిన షరతులు పెట్టడం ఏంటి అధ్యక్ష? ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. తల్లికి వందనం పథకం నారా లోకేష్ గారి మధ్యలోంచి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రానికి సంపద తీసుకొస్తామని చెప్పారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సంపద తీసుకొస్తాం, ఆస్తులను పెంచుతాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం, మేమందరూ కూడా నమ్మేం అధ్యక్ష. తీరా సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు. సరే ఏమైనప్పటికీ మరి సంపద అంటే ఏంటి అధ్యక్ష? ఒక సర్పంచ్ ఉంటారు అధ్యక్ష ఒక పంచాయతీలో, ఆ పంచాయతీ సర్పంచ్ ఒక పంచాయతీ భవనాన్ని నిర్మిస్తే అది సంపద అధ్యక్ష, అది ఆ గ్రామానికి సంపద అధ్యక్ష. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బికే కేంద్రాలు నిర్మించారు, సచివాలయాలు నిర్మించారు. తీరా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అది పీపీ విధానం ద్వారా మీరు ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడుతున్నారు అధ్యక్ష. అది సంపద కదా అధ్యక్ష? అది సంపద అవదా అధ్యక్ష? మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంపదని ఏ విధంగా మీరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతారు అధ్యక్ష? ఒకసారి చెప్పండి అధ్యక్ష. ఏదైనా సంపాదించమని వీర్రాజు గారు బీజేపీ ప్రభుత్వం గురించి చెప్తున్నారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. మరి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటారు అధ్యక్ష, 3 సార్లు ముఖ్యమంత్రి చేస్తానంటారు అధ్యక్ష, హైటెక్ సిటీని నేనే తీసుకొచ్చానంటారు అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్ను కూడా నేనే తీసుకొచ్చానంటారు అధ్యక్ష. మరి ఈ సందర్భంలో పోలవరం ప్రాజెక్టు కూడా తీసుకొచ్చానని చెప్తున్నారు అధ్యక్ష. పోలవరం సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు అధ్యక్ష. మరి అమరావతికి 30,000 ఎకరాల భూమి తీసుకున్నప్పుడు మీరు ఒక ఇటుకైనా వేశారు అధ్యక్ష. ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ఈ అమరావతిలో ఒక్క ఇటుకైనా నిర్మాణం చేశారని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష. ఆ రోజు మరి అధ్యక్ష 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని అధ్యక్ష, బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు అధ్యక్ష. జాబ్ నారా లోకేష్ గారికి వచ్చింది అధ్యక్ష, నారా లోకేష్ గారికి వచ్చింది అధ్యక్ష. ఆ రోజు నిరుద్యోగులకు ఎవరికి జాబ్ రాలేదు అధ్యక్ష. తీరా చూస్తే 2024లో కూడా అదే అన్నారు అధ్యక్ష. బాబు సూరికి అన్నారు అధ్యక్ష, భవిష్యత్తుకి గ్యారంటీ అన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు అధ్యక్ష. ఉద్యోగ భృతి ఇవ్వకపోతే కనుక 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారంట అధ్యక్ష. మరి తల్లికి వందనం పథకంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు తీసి ఆ స్కూల్ మేనేజ్మెంట్కి ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు లోకేష్ గారు ఏమని అడిగారు అధ్యక్ష? ఈ సైకో జగన్ 2,000 రూపాయలు తన జేబులో వేసుకుంటున్నారని అడిగారు అధ్యక్ష. మరి ఇప్పుడు 2,000 రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో సమాధానం చెప్పాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అధ్యక్ష. అదే సందర్భంలో మరి ఆడబిడ్డ నిధి గురించి స్వయంగా మన అచ్చెన్నాయుడు గారు పెద్ద మంత్రి గారు చాలా తెలివైన వారు అని అన్నారు. సూపర్ 6 పథకంలో అన్ని పథకాలు అమలు చేసాం, ఇంకా మిగిలిన ఉన్న పథకం ఆడబిడ్డ నిధి అన్నారు అధ్యక్ష. ఆడబిడ్డ నిధి అన్నారంట. ఆ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలన్నారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలన్నారు అధ్యక్ష. స్వయంగా మంత్రి గారు ఎక్కడ ఉన్నారు అధ్యక్ష? ఒకవేళ నిజం కాకపోతే నేను ఇజ్రాయెల్ గారు కంటిన్యూ వారు ఆ ప్రభుత్వానికి మహిళలంటే చాలా గౌరవం అధ్యక్ష. మొన్న కూడా నారా లోకేష్ గారు చాలా గంభీరంగా చెప్పారు అధ్యక్ష.
అయితే నేను ఏమంటానంటే నిండు సభలో మహిళలు ఉన్నటువంటి సభలో అచ్చెన్నాయుడు గారు ఆడబిడ్డని ఇది ఇవ్వాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలా లేదా అన్నారా లేదా చెప్పండి అధ్యక్ష. మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు వినండి అధ్యక్ష, దయచేసి కూర్చోండి అధ్యక్ష. మంత్రి గారు చాలా విషయాలు మర్చిపోతారు అధ్యక్ష. మంత్రి గారు చాలా విషయాలు మర్చిపోతారు అధ్యక్ష. అధ్యక్ష ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల్లో వారి పార్టీ కోసం ఏం మాట్లాడారు కూడా మరి మంత్రి గారు మర్చిపోయారు అధ్యక్ష. నేనేమంటానంటే మా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలన్నీ ప్రజల ఖాతాలోకి వేశారు అధ్యక్ష. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అధ్యక్ష, బటన్ నొక్కితే మూలనున్న ముసలమ్మ కూడా నొక్కుతుంది, అది పెద్ద విచిత్రమా అని అడిగారు అధ్యక్ష. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అది బటన్ నొక్కడం పెద్ద విచిత్రమా బ్రహ్మ విద్య అని అడిగారు అధ్యక్ష. ఈ రోజు మరి బటన్లు ఎందుకు నొక్కట్లేదు అధ్యక్ష? మీరు మరి ఎందుకు నొక్కట్లేదు అధ్యక్ష? మీరు అధ్యక్ష గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అధ్యక్ష. మరి మంత్రి గారు గ్యాస్ సిలిండర్ గురించి చెప్పి సూపర్ హిట్ అంటున్నారు అధ్యక్ష. సూపర్ హిట్ అంటే సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మరొక సంవత్సరం ఎగ్గొట్టేసి ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం హిట్ అధ్యక్ష. అది హిట్ ఎలాగవుతుంది అధ్యక్ష? అదే హిట్ కాదు అధ్యక్ష. ఇక వచ్చేటప్పటికి 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్నటువంటి మహిళలకి మరి పెన్షన్ ఇస్తారని అధ్యక్ష. పెన్షన్ ఇస్తానన్నారు అధ్యక్ష. ఏది అధ్యక్ష? మీరు ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష? ఇవ్వలేదు అధ్యక్ష. నేనేమంటానంటే మీరు రామచంద్రారెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి, ఇంకా కూర్చోండి. ఇజ్రాయల్ గారు కూర్చోవాలి మీరు. రామచంద్రారెడ్డి గారు కూర్చోండి. క్లోజ్ చేయండి. కంప్లీట్ గా వర్తం చేయమంటే అది చేయట్లేదు కానీ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్నారు అధ్యక్ష. మా కార్యకర్తల మీద అక్రమ కేసులు, సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడుతుంటే అక్రమ కేసులు, దళితులకి రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు. టోటల్ గా ఎదురెడితే మాత్రం రేపు నా మీద కూడా కేసు పెట్టే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అందుకని మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 రామచంద్రారెడ్డి గారు ప్లీజ్ కూర్చో. రామచంద్రారెడ్డి గారు నమస్కారాలు అధ్యక్ష. సూపర్ 6 పథకాల గురించి